షాప్ పెట్టుకొని అనుకుంది. రండి మేడం రండి, కూర్చోండి కూర్చోండి. ఏందమ్మా నువ్వు షాప్ పెట్టుకొని మన నిద్ర పోతున్నావు? మేడం నేను కళలా పెద్ద బ్యూటీ పార్లర్ కట్టినట్టు కళ వచ్చింది మేడం. ఇక నువ్వు ఇట్లా అనుకుంటా పెద్ద బ్యూటీ పార్లర్ కట్టినట్టు ఇక నువ్వు. అయ్యో గట్లా అంటారేంది మేడం, నేను ఎప్పటికైనా పెద్ద బ్యూటీ పార్లర్ కట్టి తీరుతా, అది నా గోల్. అమ్మా నువ్వు చిన్నదైనా కట్టుకో పెద్దదైనా కట్టుకో, నాకేంది ఫస్ట్ నాకైతే బ్యూటీ పార్లర్ అయితే నాకు ఇప్పుడు పార్టీ ఉంది. ఏం చేయాలి మేడం? హెయిర్ స్టైల్ చేయాలా, మేకప్ చేయాలా, నెయిల్ పాలిష్ చేయాలా, ఏం చేయాలి? అవన్నీ ఏం అవసరం లేదు. హెయిర్ స్టైల్ మేకప్ గొర్రెల పెట్టు చాలు. సరే ఇట్లా పౌడర్ వేసి ఏదో క్రీమ్ పెట్టి ఇగో ఇట్లా 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 అంటారు కదా. సరే ఫస్ట్ నెయిల్ పాలిష్ చేయాలా? చూసుకోండి మేడం నీకు ఏ కలర్ కావాలో. ఆగు నేను నా డ్రెస్కి మార్చేటట్టు చూసుకుంటా. చూసుకోండి. ఇది మార్చండి, ఇగో ఇది పెట్టండి. ఇదా మేడం? నేను కనుక మీ చేతులకి నెయిల్ పాలిష్ వేసిన అనుకో మీ చేతులకు అన్నం వస్తుంది తెలుసా మేడం? అంటే నా ముఖంకి రాదు అందం? అయ్యో అట్లా కాదు మేడం, నీ మొహానికి ఇంకా మీ చేతికి అందం వస్తుంది అంటున్నా. సరే అని పెట్టు, ముందు టైం అయిపోతుంది. దబ్బనా మంచిగా పెట్టు, డార్క్గా పెట్టు. నేను మంచిగా పెడతా మేడం, చూడు. ఇంత మిస్ అయినా నేను ఇట్లా దాటుతుంది. గోళ్ళకి దాటిందో పైసలు ఇయ్య బిడ్డ. సరే మేడం. మేడం మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి మేడం, నేను మంచిగా చేస్తాం మేకప్, నెయిల్ పాలిష్, పెడిక్యూర్, ఫేషియల్ చెప్పండి మేడం కొంచెం. సరే చెప్తలే, మళ్ళీ నాకు కమిషన్ ఇస్తావా వాళ్ళ? మేడం నాకే ఐబ్రోస్కి 30 రూపీస్, నెయిల్ పాలిష్కి 20 రూపీస్, మేకప్కి 100 రూపీస్. నాకు వచ్చేదే కొన్ని పైసలు, ఇంకా మీకు కమిషన్ ఇవ్వాలా? కావాలంటే మీరు వచ్చిన పట్ల కొంచెం పైసలు తక్కువ చేస్తా. అట్లయితే ఓకే, అందరికీ చెప్తా. సరే చెప్పండి మేడం. మేడం అయిపోయింది నెయిల్ పాలిష్, ఇప్పుడు మేకప్ వేస్తే అయిపోతుంది. ఏంది మేడం ఈ కాలు? నేర్లు కూడా తీసుకోరా మేడం, కరుక్కోరు అసలు కాళ్ళని. నేను కాళ్ళు కట్టుకొని ఉత్తి ముఖం చేతులు కడుక్కుంటా. మేడం ఎప్పుడైనా సరే కానీ కాళ్ళు కూడా మంచిగా కడుక్కోవాలి మేడం. సరే కడుక్కుంటా రేపు. మేడం నెయిల్ పాలిష్ అయిపోయింది, ఇప్పుడు నేను మేకప్ వేస్తా, ఓకేనా? మేడం ఇగో నేనే అందరికన్నా పట్టిన మంచిగా కనిపించాలి, అట్లా వేయాలి మేకప్, సరేనా? మేడం ఇప్పుడు చూడండి మీరు, నేను కనుక మేకప్ వేసినాను అందరు మీతో సెల్ఫీలు దిగుతారు తెలుసా మేడం పార్టీలా. అట్లా అయితే నేను నీకు వచ్చినాక 10 రూపీస్ ఇస్తా. 20 రూపీస్ ఇవ్వాలి నాకు. 10 రూపీస్ ఇస్తా. సరే మేడం గంతగానే పౌడర్ వేసుకుంది మేడం మీరు. మేడం మీరు మళ్ళీ అందంగా కనిపించాలంటే ఇంత పౌడర్ అని ఉండాలి కదా. మేడం మీరు కళ్ళు మూసుకొని నేను మంచిగా మేకప్ చేస్తా. మేడం పౌడర్ ఎక్కువ వేయరు, నేనే మంచిగా కనిపించాలి. సరే మేడం మంచిగా వేస్తా. ఇప్పుడు నేను చూడండి, నేను కళ్ళు మూసుకుంటా కానీ మీరు మంచిగా ఉన్నారు తెలుసా మేడం. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. ఆ కళ్ళు మూసుకోండి, ఇప్పుడు నేను లిప్స్టిక్ పెడతా. మేడం లిప్స్టిక్ మాత్రం ఎర్రగా ఉండాలి సరేనా? సార్ పింక్ సరేనా? సరే మేడం చూడండి, ఇప్పుడు నేను మంచిగా లిప్స్టిక్ వేస్తా. నేను మిమ్మల్ని అందంగా రెడీ చేసిన మేడం, నాకు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఇస్తా ఎందుకు ఇయ్యా? అయిపోయింది మేడం, చూసుకోండి. తర్వాత మనం కళ్ళు తెరిచింది చూసుకోండి. మేడం లిప్స్టిక్ ఏంది మేడం ఇట్లా వేసారు? బాగా వేసారు మేడం. కళ్ళు ఏంది మేడం ఇట్లా వేసారు? పార్టీలోకి వస్తే నీతో అందరు ఫోటోలు దిగుతాడు మేడం. నీ ముఖం తిరుగుతాడు మేడం, నీ ముఖం తిరుగుతాడు. పైసలు ఇవ్వండి. అరే మేడం పైసలు ఇవ్వండి మేడం, పైసలు. అయ్యో ఫస్ట్ బోనే ఖరాబ్ అయిపోయింది. రండి మేడం రండి, కూర్చోండి. ఏం చేయాలి మేడం మీకు? నాకా ఫస్ట్ అయితే మంచిగా అంటే ఫేస్ క్లీన్ చేయి, దాని తర్వాత మేకప్ అయ్యి సరేనా? మేకప్ ఇంకా నెయిల్ పాలిష్. ఓకే ఫస్ట్ నెయిల్ పాలిష్. ఫస్ట్ ఫేస్ మొత్తం క్లీన్ చేయండి. సరే మీ మొహంలో కావాలా? మీ మొహం యా అయితే మీరు కళ్ళు మూసుకొని మంచిగా చేస్తా. సరే
పేరు మేడం? నా పేరా హనీ. నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. జరని వాళ్ళని రమ్మంటారా మేడం? రమ్మంటా. మంచిగా మేకప్ చేస్తా మేడం. మేకప్, ఫేషియల్, నెయిల్ పాలిష్ అన్నీ. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆమె రమ్మంటా సన్నా. సరే మేడం, మీరు మీ ఫ్రెండ్స్ని పిలుచుకొస్తే నేను మీకు మీరు వచ్చినప్పుడల్లా పైసలు తగ్గిస్తాను మేడం. మేకప్కి తగ్గిస్తావా? అయితే ఓకే, నేను మా ఫ్రెండ్స్ని పంపిస్తాను. అయిపోయింది మేడం. చూసుకోండి. వావ్, ఎంత మంచిగా చేసినా, బాగా చేసినా. ఇంకెప్పుడు నేను మీ దగ్గరికే వస్తా. మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి మేడం. మా ఫ్రెండ్స్ బి తీసుకొస్తా. ఎంత అయింది అమౌంట్? 100 రూపీస్ మేడం. తీసుకోండి. అబ్బా, ఈసారి అయితే బాగా వేసిన నేను మేకప్. ఇంకొకరు వస్తురా? ఇంకొకరు వచ్చిరు అనుకోండి, నా గిరాక్ అయిపోతే షాప్ కూడా క్లోజ్ చేసేస్తా. మేడం మేడం రండి సార్, అని కూర్చోండి. ఏం మేడం అర్జెంట్ నేను పెళ్ళికి పోవాలి మేడం. మీకు ముఖమంతా గలీజ్ గలీజ్ ఉంది. డ్యూటీకైనా వస్తున్నా ఇప్పుడే. నన్ను మంచిగా రెడీ చేస్తే నేను డైరెక్ట్ ఇటు నుంచి పెళ్ళికి పోతా. సరే మేడం. ఇక్కడ కూర్చుంటా మేడం నేను. కూర్చోండి మేడం. మంచిగా రెడీ అయ్యాలి మేడం. మంచిగా రెడీ చేస్తా చూడండి సార్. మేడం ఫస్ట్ ముఖానికి తీరంలో లేదని పెట్టు మేడం. తీరంలో నేను ఎక్కువ పెట్టు, తెల్లగా అవుతా. పౌడర్ పెట్టు, పౌడర్. మేడం ఏంది మేడం మూతికి ఇట్లా వేసిర్రు? ఏం వేసినా మేడం? మంచిగా వేసినా కదా. ఇగో అంతా రుద్దిరేది మేడం, పోతనే లేదు. ఇది బయటికి ఎట్లా పోవాలి చెప్పు? మీ ప్రేమేం మేడం? మీ పైసలు ఇవ్వలేరు కదా, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది సార్. అయిపోయింది. పౌడర్ వద్దా మీరు? మంచిగా వేసిరా పౌడర్. చూసుకోండి. ఓకే. అయ్యే ఇంటికి ఇట్లా కాదు మేడం. ఇది పట్టుకొని నేను దూకుంటా. దూకోండి. ఓకేనా సార్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పైసలు ఫోన్పే చేస్తాను మీకు. 100 రూపీస్. అయిపోయింది. అయిపోయింది. అమ్మయ్యా, షాప్ గిరాక్ అయిపోయినాయి. ఇక నేను షాప్ అని చేసుకొని పోతాయి ఇంకా.